ఏపీలో కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? 15 నెలల కాలంలో ఎన్డీఏ సర్కార్ ఏం సాధించింది? సంక్షేమం ప్రజలకు చేరిందా? అనుకున్న లక్ష్యాలు నెరవేరయ్యా? అప్పుల్లో చంద్రబాబు ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు? ఎమ్మెల్యేల తీరు ఎంత మేరకు మెరుగుపడింది? చంద్రబాబు 2.0 ఎప్పుడు రాబోతుంది? మొత్తంగా 15 నెలల కాలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? 15 నెలల కాలం పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ పాలన పరంగా వేగంగా బాబు నిర్ణయాలు, సంక్షేమ విషయంలో కూటమి దూకుడు, పేదలతో మమేకమవుతున్న చంద్రబాబు, జనసేన బీజేపీకి చంద్రబాబు ప్రాధాన్యత, చంద్రబాబుపై ఆశలు పెంచుకున్న కేంద్రం, సూపర్ 6 పథకాలపై ప్రజల్లో సంతృప్తి, ఏపీ అప్పులపై మేధావుల్లో ఆందోళనలు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే సెప్టెంబర్ 12 నాటికి 15 నెలలు పూర్తయిపోయింది. మొత్తం 60 నెలలకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. అయితే అందులో 4వ వంతు కరిగిపోయింది. ఈ కీలక సమయంలో కూటమి ఏపీలో సాధించిన విజయాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అన్నది ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయకత్వంలో 2024 జూన్ 12న విజయవాడ వేదికగా మొత్తం 24 మంది మంత్రులతో కూటమి కొలువు తీరింది. ఇందులో 20 మంది టీడీపీకి చెందిన వారు ఉంటే 3 జనసేన, 1 బీజేపీకి చెందిన వారున్నారు. ఎక్కువ మంది మంత్రులు కొత్తవారు. ఈ 15 నెలల పాలనలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు తాను మారారు. ఎంతలా అంటే చాలా అని చెప్పాలి. గతంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పట్టేది. అలాంటిది ఇప్పుడు రాజకీయంగా అయినా పాలన పరంగా అయినా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో కూడా జోరు చూపిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి విషయంలో స్పీడ్గా అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు రేపే మళ్లీ ఎన్నికలు అన్నట్లుగా ఏపీ అంతా చుట్టబెడుతున్నారు. గతానికి భిన్నంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతున్నారు. అలాగే పేదలతో సాధారణ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదవారి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో పొత్తులు కేవలం రాజకీయాల కోసమే అన్న భావన అయితే ఉండేది. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీడీపీది అని చెప్పడం లేదు, అందరిది అంటున్నారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కి ఎంతో గౌరవం ఇస్తున్నారు. అలాగే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కూడా పూర్తి నమ్మకమైన నేస్తంగా ఉంటూ నడుచుకుంటున్నారు. కేంద్రం నుంచి ఇతోధికంగా సాయం పొందేందుకు కృషి చేస్తున్నారు. ఇక అభివృద్ధి అన్నది చూస్తే విత్తనాలు నాటారు, అవి పెరిగి ఫలాలు రావాల్సి ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల విషయంలో డెడ్ లైన్లు విధించి పనులు చేపడుతున్నారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు లక్షల కోట్లలో కుదుర్చుకున్నారు. అవి కూడా ఫలితాలు రావాలంటే ఇంకా సమయం పడుతుంది. అయితే చంద్రబాబు కష్టపడుతున్నారు. అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో ఉంది అన్నది మాత్రం జనాలు అర్థం చేసుకోవడం కూటమి సాధించిన పెద్ద విజయమని చెప్పాలి. ఇక చూస్తే ఏపీలో సూపర్ 6 పథకాల అమలు మీద చాలా వరకు సంతృప్తి అయితే ఉంది. కానీ ఇంకా అసంతృప్తులు కూడా ఉన్నాయి. రైతాంగంలో పూర్తి స్థాయిలో 20,000 రూపాయలు ప్రభుత్వమే ఇవ్వవచ్చు కదా అని ఉంది. అలాగే ఇంకా అర్హత కలిగిన వారు ఉన్నారని అంటున్నారు. తల్లికి వందనం విషయంలో కూడా పూర్తి 15,000 చెల్లించాలని కోరికైతే ఉంది. అలాగే అర్హత పేరుతో కోతలు లేకుండా అందరికీ వర్తింపజేయాలని ఉంది. 3 గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎప్పటికప్పుడు డబ్బులు ఖాతాలో పడేలా చూస్తే బాగుంటుందని అంటున్నారు. ఉచిత బస్సుల విషయం తీసుకుంటే లగ్జరీ బస్సులను పక్కన పెడితే డీలక్స్ దాకా ఉచితం కల్పించాలని కోరుతున్నారు. అలా అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు.
ఏపీలో అప్పులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి అన్న ఆందోళన అయితే మేధావులలో ఉన్నత వర్గాల్లో ఉంది. దానికి కారణం ఉచిత పథకాలకు ఎక్కువగా వెచ్చిస్తున్నారు. పన్ను కట్టేవారంతా కొంత అసంతృప్తిగా ప్రభుత్వం మీద ఉన్నారని అంటున్నారు. కేవలం 15 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పులు చేయడం రాష్ట్ర ఆదాయానికి, ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. ఏపీ సొంతంగా ఆర్థిక స్థిరత్వం సాధించడానికి చాలా కాలం పడుతుందని, ఈలోగా సంపద సృష్టించి పెద్దగా జరిగేది ఉండదని అంటున్నారు. అందువల్ల ఖర్చులు వీలైనంతగా తగ్గించుకొని ఉత్పాదక రంగాల మీదనే అప్పులు తెచ్చినా నిధులు పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేల తీరు మీద విమర్శలు ఉన్నాయి. అవినీతి చేతులు దాటిపోతుంది అని అంటున్నారు. చాలా చోట్ల సామంత రాజుల మాదిరిగా ఉంటూ చేస్తున్న అధికారిక పోకడాల వల్ల జనంలో ఆగ్రహం వస్తుంది అని అంటున్నారు. ఒక లిక్కర్ విషయంలో విమర్శలు ఉన్నాయి. ఇక బెల్ట్ షాపులకు హద్దు పొద్దు లేకుండా పోతుంది అంటున్నారు. ఉచిత ఇసుక పథకం సరిగ్గా లేదని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఇంకా 15 నెలలే అయ్యింది కాబట్టి ప్రభుత్వం మీద అయితే పెద్దగా అసంతృప్తి లేదనే చెప్పాలి.